ఇల్లు ఇది అనుకొని చేస్తా. వీడియో కోసం అయితే అస్సలు ఇల్లు చదిరినాక చెక్కుమంట అవి కూడా తుడిచిన సీకులు, పరదల సీకులు ఎంత పుసుకున్న గాలికి వాడి పలకటివి వలిపోతుంది. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ నేను చేసిన పనులు చూడండి. ఈ నడమ బ్యాడ్ కామెంట్లు ఎక్కువైతున్నాయి కదా, వీటికి ఖచ్చితంగా సమాధానం ఇస్తా. ఎట్లెట్లా అనేది మీరు చూడండి. పొద్దుగల పనులు చూపిస్తున్నా. ఇంకా మా బుడ్డవనికి బోండా తీసుకున్నా. ఎంత? 25 రూపాయలా? 25 రూపాయలు బోండా, 4 బోండాలు. ఇంటి ముందుకే వచ్చిండు అంకులు, కొన్నాం. అటు తీసుకో గిన్నె తిందావా? నీకేం చేయాలి? రొట్టె చేయన్నా? జొన్న రొట్టె చేస్తా మరి. పొద్దుగల నాస్ట్ ఏదైనా ఏమంటుండు. జల్దీనే పోవాలంటే ఇవాళ. ఇంకా బట్టలు ఉన్నాయి, ఇదిగో రీ. ఇక్కడ రగ్గులు ఉన్నాయి, ఇక్కడ బెడ్షీట్లు ఉన్నాయి, ఇంకా మామూలు బట్టలు ఉన్నాయి. టైము జల్దీనే పోవాలంటే ఇక వంట జల్దీ పోయేస్తున్నా అన్నట్టు. ఇప్పుడు 8 గంటల వరకు అన్నం కూర నాష్టా కావాలి. లాస్ట్ దోశ వేసి తిన్నాము, ఆ వీడియో చూపించలేదు. ఒకరు కామెంట్ పెట్టిరు, సింకులో అట్లా వంపొద్దక్క గిన్నె పెట్టాలని. నేను గిన్నె పెట్టే వంపుతా, ఎందుకంటే సింకు ఖరాబ్ అవుతుంది కదా. మళ్ళీ దులిపేసరికి ఇల్లంతా టైం పగటీలు అవుతుంది. 1:30 అయ్యింది. ఇప్పటి వరకు పండగ పనులు ఏమేమి అయినే చూపిస్తున్నా. నేను ఎప్పుడైనా ఎట్లుంటా అంటే పండుగల పనులు చేసేటప్పుడు పండుగలే రావాలని చూడ. ఇక ఏదైనా ఖరాబ్ అయిందంటే సదురుతూనే ఉంటా. సదిరి సగం అవుతా. ఇంకా వీడియోలు కూడా చూపిస్తున్నా కదా. ఇప్పటికి ఇంకా తినలేను, పని అంతా అయినాక తింటా. నా పని కూడా మీకు చూపించాలి కదా. ఎట్లా అంటే ఇప్పుడు చక్కెర అయిపోయింది అనుకో, చక్కెర డబ్బు తోమేస్తా. చాక్పత్త అయిపోయింది అనుకో, చాక్పత్త. ఇట్లా ఏమన్నా పొయ్యింట్లో సామాన్లు అయిపోగానే డబ్బాలు ఒక్కటే పారదోమాలని పెట్టుకోను. మళ్ళీ తోమినాకనే పోస్తా, మంచిగా ఉంటుంది. ఇక జర్ర కర్రగా అనిపించింది అనుకో, ఇవి దువ్విట్లలో ఉన్న కవర్లు మళ్ళీ తోమేసేస్తాం. మేము ఆన్లైన్లో కొనుక్కొచ్చి చేసినాం కదా, సైజు బట్టి అవి ఎన్ని మాలరా విండినా కూడా ఖరాబ్ కావు కవర్లు. అట్లా వేస్తాం అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి కూడా దినం నేను చూసేది ఏంటంటే టీవీ, ఫ్రిడ్జు, బాసన్ల స్టాండు, ఇక సెల్ఫ్లలో దుమ్ము ఒక తువాలనే పెట్టుకుంటా. ఇక నీళ్ళు అద్ది తుడుస్తా. ఒక పక్కనేమో తడిగా ఉంటుంది, ఒక పక్కనేమో ఎండింది ఉంటుంది కదా. ఎక్కువ దుమ్మున తడిగా తుడుస్తా, ఎక్కువ దుమ్ము లేని తన పొడిగా తుడుస్తా అన్నట్టు. అట్లా అయ్యి మంచిగా ఉంటుంది. ఇంకా బాత్రూమ్లు కడగాలి. ఈ బట్టలు అయితే మడత వేసిన చూపిస్తున్నా. దేవుని పడద ఇట్లా వేసిన, తువాలు వేసిన కొత్తదే, అది వాడలే, కొత్తదే అనమాట. పిండినాక వేస్తా. మొత్తం పోయి ఇంట్లో కూడా సదురుడు అయిపోయింది. తుడిచిన. కార్తీక మాసంలో అంటే దీవిల పండుగ మొత్తం దులుపుతా. ఈ సజ్జలు అవన్నీ కింది వరకే దులిపిన. మా బుడ్డోడు కూడా లేడు. ఫ్యాన్లు తుడిచిన చూపించిన కదా. నిన్న ఈ ఫ్యాన్ తుడిచిన సాయంకాలం. ఇక ఇప్పుడు ఈ ఫ్యాన్ తుడిచిన. దేవుడా జర్రైతే నడుమిరిగా పడుతుంటి. జస్ట్ మిస్, ఒక్క సెకండ్ అన్నట్టు అయింది ఆ పరిస్థితి. ఇగో మంచం ఇట్లా చదిరేసిన, అద్దం ఇగో ఇట్లా చదిరేసిన, మొత్తానికి చదిరేసిన అన్నట్టు. అంటే నేను చేసినాక పనులు కూడా చూపిస్తే మీకు కూడా ఎవరన్నా చేయాలని ఉంటారు కదా. ఇల్లు ఒక్క రూమ్ ఉండని, 2 రూమ్లు ఉండని, ఎట్లుండని తెలుసా. గుడిసినా పర్వాలేదు, చెట్టు కింద ఉన్నా పర్వాలేదు. మనిషి ఎంత మంచిగా ఉంటే ఇల్లు శుభ్రంగా, అంత మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అనిపిస్తుంది. చిరాకు ఆలోచనలు చిరాకు అన్నట్టు రావు. ఇక ఓసిడి నాకు మస్తు ఓసిడి. ఏదైనా ఖరాబ్ అయితే అనే గుష్టం అన్నట్టు అట్లుంటుంది. నాలాకు ఎవరైనా ఉంటే మీరు మాత్రం కామెంట్లో ఖచ్చితంగా చెప్పుండ్రు దోస్తులు. ఎందుకంటే నాలాకున్నలో నేను చాలా మందిని చూసిన కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పటి వరకు పొయ్యి ఇల్లు అది అయిపోయింది కదా. బయట కూడా బట్టలు ఎన్ని పడే చూపిస్తా. ఈ దివాన్ చదువుడు అయిపోయింది. బట్టలన్నీ తీసేసిన. ఇవి మళ్ళీ దులిపిన, మొన్న దులిపిన కదా, మళ్ళీ దులిపిన అనమాట. ఈ బట్టలు ఏమి నేను మడత చేయలే. ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు మడత చేస్తాను కదా, ఇట్లుంది. ఇక పరదలు తీసేస్తా. దుమ్ము వారిన కూడా పరదలలో వారుతుంది కదా, వీటికి వారదు కదా అని తీసేస్తా. తుడిచి సగం అవుతుంది. పిండి సబ్బులు అయిపోతున్నాయి, నీళ్ళు అయిపోతున్నాయి. నా పరిస్థితి గట్ల ఉంది. ఇక ఇంత మూట పడ్డది. ఇది నిన్న పరదలు నానబెట్టిన కదా పొద్దు, మీకు ఇప్పుడు విండేస్తా. బాసన్లు, ఇవి బాసన్లు ఇప్పుడు ఎక్కువ ఏం చదరలే కదా, ఇప్పటియే పొద్దుగాల ఇవి. ఇంకా బట్టలు పొద్దుగాలు ఇడిచినాయి. మా ఆయన మా బుడ్డోడు ఇడిచిపోయింది కదా స్కూల్కి, అవి ఇవన్నీ మంచాల మీది, 2 మంచాల మీది ఇవి. మొత్తం ఇది దుమ్ము ఉంటే ఊడిచిన. చెట్లు కూడా కత్తరించిన. జర పండువారినట్టు ఉండే, ఆకులు మంచిగా ఉండదు, చుట్టాలు వస్తే కూడా బాగుండదు కదా. ఏం పని చేసిందంటే ఈ చెప్పులది కూడా చదిరిన. ఇవన్నీ ఆకులు కట్ చేసి చెత్త డబ్బాలు వేసిన. ఇది కూడా మంచిగా వేసిన. చెత్త ఉంటాయి. ఇదంతా దులిపిన చిపురు కట్టతోని, ఎక్కడెక్కడ అనేది దులిపేసిన.
మొత్తానికి ఇట్లా తయారయ్యింది. ఇప్పుడు అవి పిండాలే, తోమాలి. ఇంకా పని ఉంది. ఇంత చూసిరు కదా, నా పని నచ్చిందా లేదా, ఏది మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను పని చేసి ఎట్లా చేస్తా, కుదిరేటట్టు, ఎవరి కోసమో కాదు కదా, నా ఇల్లు ఇది అనుకొని చేస్తా. వీడియో కోసం అయితే అస్సలు చేయను ఏ పని ఇంట్లో. అది కుదిరేంత వరకు గంటలు గంటలు చేసే పనిని మీకు 2-3 నిమిషాలలో చూపిస్తారు ఎవరైనా. నేనే కాదు, యూట్యూబ్లో వీడియోలు చేసేటోళ్ళు, గంటలు గంటలు చేసేటోళ్ళు జర్రసేపట్లో చూపిస్తారు. దీని వెనకాల కూడా ఎంతో కష్టం ఉంటుంది, మీకు కూడా తెలుసు కదా. అందుకే కష్టపడతారు. వీడియోలో చూపించేంత అల్కా కాదు పని కూడా. ఎంత మంచిగా ఉంటుంది అంతే, చెప్పేది ఏం లేదు. ఓపికతో చేసుకోరు పనులు. చెప్పుడు యాద్ మర్చిన, అవి కూడా తుడిచిన, సీకులు, పర్దల సీకులు, దర్వాజాలు తుడిచిన, పైన కూడా తుడిచిన. అవి నిన్న మొన్న షీళ్ళు అక్కడ ఉండే అనమాట, ఇక్కడ ఆయనతో పుసుకున్న గాలికి వాటి పలకటివి వలిపోతాయి. నాకు పెద్ద రపరాప ఇక ఏం లేదు, అవి టక్కున పడతాయి, గాలి బాగా వస్తుంది కదా. ఇవి ఇక్కడే చేసిన, అవి ఇక్కడే చేసిన అనమాట. సిల్వర్ ప్లే బటన్ ఎదురుగా పెట్టిన. అది ఉండే ముందు గణేశుడు కూడా గన్మలక్ అన్నట్టు ఉండాలి కదా అని నీలం కలర్ గణేశుని బొమ్మ మా ఆయన వాళ్ళ దోస్తు పెట్టింది కొత్తింటి దావత్. నేను కూడా వాళ్ళ భార్యకు చీర పెట్టేసినప్పుడే. ప్రైజ్ మాత్రం మంచిగా ఉంది. నీలం కలరు గణేశుడు సూపర్ ఉండు. ఇవన్నీ అదిరినాయి ఎక్కడి అక్కడ. అమ్మ చేసి 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 సగం అవుతున్నాం ఇవాళ. ఇల్లు అదిరినాక చిక్కుమంట చూడండి, ఒక కళ వస్తుంది నాకు తెలిసి. అప్పుడు చేసిన కష్టం అంతా మర్చిపోతారు కదా ఇంట్లో చేసిన ఆడలు కానీ మొగోళ్ళు కానీ. ఇంకా బాసనలు ఉన్నాయి, సజ్జ మీద బాసనలు, అవి తోమనే లేదు. తోముతా, దీవిల పండుగకు మొత్తం దులుపుతా, ఇల్లంతా దులిపి అప్పుడు మళ్ళీ చేస్తా. ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదు. ఈ కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టిన మూటలు కట్టాని కూడా ఇప్పుడు ఒక్కొక్కటి అది చేయాలంటే నాకు యాదికి వస్తలేదు. ఒకటి దొరికితే ఒకటి దొరుకుతుంది. ఆ మూటలన్నీ నిప్పి అప్పుడు ఏవేవి ఎక్కడ పెట్టిన అనేది యాద్ చేసుకుంటా. ఇక ఇద్దరు కామెంట్లకైతే నేను చాలా బాధపడ్డా. ఏంటి అంటే నీ పని ఎట్లా పాడైంది అన్నారు. నా పని ఎట్లున్నా సరే నీ పని అయితే నువ్వు మంచిగా చూసుకో, అందుకే ఇలా చూపించినట్టు గిట్లుంటుందని. నా పని నచ్చలేదా, నేను వీడియో చేసి పెట్టు నచ్చలేదా నాకైతే సమజ్ కాలేదు. చాలాసేపే ఆలోచించిన, 2-3 కూడా చెప్పిన గట్లనే వస్తే పట్టించుకోవద్దన్నారు మా వాళ్ళు. ఆ బాధ నుంచి కోలుకోనికి 2 రోజులు పట్టింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఎప్పటిలాగా. ఇది చూసే నువ్వు సమజ్ చేసుకోవాలి. అది పెట్టినందుకు కామెంట్, నా పని వెనకాల ఎంత కష్టం ఉందనేది. నేనే కాదు, ఇంట్లో చేసేటోళ్ళు ఎవరికైనా ఇవి ఉంటాయి. ఎంత పని చేసినా కూడా ఏం చేసినావని అంటారు. గదేసానికే గంత కష్టమమ్మ అని కూడా అంటారు. ఈ పర్దలన్నీ నిన్ననే తీసి నానబెట్టినా, ఇప్పుడు విండేస్తున్నా. జల్దిన విండొచ్చు అట్లా విండితే. కిటికీలకేసి ఏడాది అవుతుంది, ఇప్పుడు తీసిన అన్నట్టు మస్తు దుమ్ము వారింది. 2-3 రోజుల నుంచి మొగుల మీద సూరన్న కూడా వస్తలేదు, ఎండొస్తలేదని చెప్తున్నా. ఆనైతే డల్లు పడుతుంది, ఎట్లా ఎండుతాయో చూడాలి. ఇవన్నీ పిండి ఎండేసేసరికి 2 గంటల టైం పట్టింది. మోటార్ కూడా వేసిన జరసేపు, గట్లయితే జల్దిన అద్దొచ్చని. ఈ పర్దలు కూడా నేను పాతింట్లో ఉన్నప్పుడే తెచ్చిన, 7-8 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా చినిగిపోలేవు. పిండేసినాక అయితే తెల్లగా అవుతాయి. చార్మినార్ దగ్గర కొన్న ఇవి. ఇంకొక కామెంట్ అయితే, నేను నవ్వాలా ఏడవాలా నాకైతే సమజ్ కాలేదు. మీరు కూడా ఒకపారి చదువుకుంటారు ఓపికంటే. నేను ఇంట్లో తింటే కూర తక్కువ తింటానంట, బయట తింటేనేమో ఎక్కువ కూర దలిగిస్తానంట. ఇంకా నయం బయట బగ్గ తింటావని లేవు. నేనైతే తిండి ముచ్చట్లయితే చాలా పైలంగా ఉంటా, ఏ పడితే అట్లా తినా. చెప్పాలంటే ఇంట్లో కూడా నేను ఏడకు సరిపోయే బియ్యం వేసుకుంటా. ఎన్నో మాలర చెప్పినా, కావాలంటే నువ్వు వీడియోలు చూడు, నీకే సమజ్ అవుతుంది. ఇంట్లో తిన్నా నువ్వు చూడొచ్చు. నేను ఒకటి చెప్తా, నేను ఎట్లా డైట్ చేస్తా అనేది. నాస్టల్ పెట్టే చిన్న గిన్నెలు ఉంటాయి కదా, గండ్ల పెట్టుకుంటా నేను. ఎందుకంటే అన్నం తక్కువ పెట్టినా కూడా ఎక్కువ పడుతుంది అన్నట్టు. చిన్నప్పటి నుంచి అన్నం తిన్న అలవాటుకు అన్నం వదులుకోలేకపోతా నేను. ఇష్టంగా తింటా. ఇంకా తొక్కు కూడా వేసుకుంటా, ఏడైనా ఈడ ఆడ అని ఏం లేదు. కూర కూడా మోతాదే తింటా ఏడైనా. బయట అయితే ఎగవడేం తినగదా. ఆవల ఇళ్ళలో కానీ ఎవరింట్లో తిన్నావు కూడా వాళ్ళు పెట్టిన గిన్నెలలోనే తింటా. ఎందుకంటే బుడ్డ గిన్నెలు అని అనరాదు కదా అక్కడ. నేను బయట తిండి కూడా ఎక్కువ ఏం తినా. బిర్యానీ, సమోసా, కర్రీపప్పు తప్ప ఏవి తినా. పిజ్జా, బర్గర్లు అయితే దగ్గరికి కూడా రానియ్యా. ఆ ముచ్చట కూడా తిననియ్యా, మా పిల్లల్ని కూడా తిననియ్యా. ఇంకా ఇంకొక సిస్టర్ కూడా రిప్లై ఇచ్చింది, నీకు కూడా కృతజ్ఞతలు సిస్టర్, అట్లా ఇచ్చినందుకు, నన్ను అర్థం చేసుకున్నావో ఏమో. ఆమె గిన్నెల కూర ఏడ కనిపించింది, అట్లా పెట్టొద్దు కదా మళ్ళా అని చెప్పింది. మంచి ముచ్చటనే కదా, గట్ల ఇచ్చేటోళ్ళు ఉంటేనే సరిగ్గా అవుతారు ఎవరైనా. నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నా, కడప లోపల ఉన్న సుఖం కైలాసం పోయినా దొరకదు. తన ఇంట్లో తొక్కుతో తిన్నా నిమ్మలంగా ఉంటారు. ఎవరైనా బయట ఎక్కువేం తినరు. మళ్ళీసారి అనుకుండ్రు ఇక అంతే. అద్దేశుడు అయిపోయింది. ఇప్పటికి కూడా నేను ఇంకా అన్నమే తినలేను. ఇప్పుడు రగ్గులున్నాయి కదా, ఇప్పుడు నానబెట్టి రేపు పొద్దుగాల విండుదామని అనుకుంటున్నా. 4-5 రోజుల నుంచి పండుగ పని గిట్లా ప్లాన్ చేసుకున్న అన్నట్టు. లగ్గంకి ఆలోచన చేసినట్టు చేస్తా నేనైతే. పండుగలు వస్తున్నాయి అంటే పని ఇట్లా చేయాలనేది. ఇప్పుడు నేను చూపిస్తున్న సీక్ల స్టూలు 350 రూపాయలకు చేయించిన నేను వెల్డింగ్ షాప్లా. ఊకి ప్లాస్టిక్ వగిలిపోతున్నాయి అని గిట్లా చేయించిన, గట్టిగా ఉంటుందని. ఈ చలికాలం వచ్చినప్పటి నుంచి అయితే గాలి మామూలుగా వస్తలేదు. బట్టలు అయితే ఎగిరి ఎక్కడెక్కడనో పడుతున్నాయి. ఎండేసినట్టు ఉండవు. టిప్పుడు పెట్టినా కూడా ఆగవు. బట్టలు తిలరమలరా తీసి మంచిగా దులిపి ఎండేస్తా, మంచిగా నీట్గా అవుతాయి అని. అవైతే ముడత దగ్గరకు వచ్చేస్తాయి. ఒక్కోసారి అయితే దండాలు కూడా తెగిపోయినాయి. వానవడక్కుట పైన గిట్ల కట్టించిన చెట్టు కింద
నా బట్టలు అయితే మొత్తం తడుస్తాయి, ఎందుకో ఏమో ఈ బట్టలు విండితే ఎప్పుడు దినాం ఇంతే. ఇంట్లో పని చేసేసరికల్లా అయితే ముద్ద ముద్ద అయిపోతా తడిసి. బట్టలు అద్దేసి విండేసినాక కూడా నీళ్లు లేకుండా విండనేకి రాదు, నాకు ఎందుకో ఏమో సగం అట్లనే ఉంటాయి. అండం మీద ఎండేసినాక అవే ఆరిపోతాయి కదా అని అట్లనే ఎండేస్తా. ఇప్పుడు గచ్చి దగ్గర ఉన్న టైల్స్ కడిగేస్తున్నా, మురికి మురికి అయినాయని. బట్టలు విన్నప్పుడు దినాం నీళ్లు పడతాయి కదా, అందుకే ఇట్లా అయినాయి అన్నట్టు. టైల్స్ కడగడానికి వేరే స్క్రబ్బర్ పెట్టుకుంటా, గిన్నెలు దోమేటట్టు దోమతన్నట్టు ఇవి టైల్స్ కూడా. సబ్బు పెట్టుకుంటా రుద్దేస్తున్నా, జరసేపట్ల తెల్లగా అయిపోయినాయి. దీనికి ముందు కూడా సింకు కడిగేసిన. ఒక పక్క ట్యాంక్లో నీళ్ళు ఇప్పిన, ఇంకో పక్క దీంట్లో సన్నగా నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు టబ్బులు వేసి పెట్టిన. నిండుతా ఉంటే నేను నీళ్లు పోయొచ్చని. వీటిని రాశి కడగనికి 20 నిమిషాలు పట్టింది, గిట్ల అయిపోయినాయి. రేపు బోనాలు ఉన్నాయి కదా ఐతారం నాడు, అందుకే ఈ పనులన్నీ చేస్తున్నా. ఇల్లు అడుగుతున్నా, బెడ్రూమ్ అయితే టూల్స్ ఇల్లు, ఎందుకంటే బియ్యం ఉన్నాయి ఇక బియ్యము నాంతి ఏం లేదు కదా, రపరప హితాలు కట్టాయి కదా బియ్యం నాంతే. అందుకే ఇక ఈ 2 రూమ్లే అడుగుతున్నా, బయట అడుగుతా. దావత్ అప్పుడు అడిగినామంటే ఇప్పుడే అడుగుతున్నాం మళ్ళా ఇవ్వాలని. దిగి పోతట్టు రంధ్రం కూడా పెట్టించినాము, ఆ రంధ్రంలో రాయి పెట్టిన మెలికొస్తుందని తన్లాడి అర్ధగంట తీసిన. ఓ వెళ్ళనే లేదు, సుత్తతో చెన్నతో కూడా తెగింది. ఇల్లు అడిగినాక తెల్లగా అవుతుంది ఇక, ఇప్పటితో పని అయిపోయింది. దర్వాజా వెనకాల ఇట్లా పెట్టించినాం నీళ్ళు పోతేటప్పుడు. దీంట్లో రాయి పెడితే వెళ్ళనే లేదు, అర్ధగంట దానిలో. బట్ట పెట్టినప్పుడు ఎట్లా చూడండి బట్ట చెత్త ఎల్కైతే సర్ర ఉరికొచ్చేది. ఈశాన్య మూలకి వేయించినాం. ఒక కామెంట్లో అడిగిరు వాస్తు ప్రకారం కట్టి రాక ఇల్లు అని అడిగారు. ఎవరైనా వాస్తు ప్రకారం ఎలా కట్టేది ఇల్లు? ఈ పుస్తకాలు వేదవస్తే భయం అవుతుంది. సెల్ఫ్లు ఇది చూసుకుంటా వస్తుంది, కాకపోతే కడిగితే మంచిగా అయితే తెల్ల కానీ కడుగుతా. కొట్టేసినాక మొత్తం చూపిస్తా. మొత్తం కడిగిన తుడిచేసిన బట్టతోని ఫ్యాన్ వేసిన ఆరిపోతుందని. ఇంకా ఇగో ఈ రంధ్రంలా ఎలికొస్తుంది అన్నట్టు. అప్పుడేమో మంచిగానే పెట్టించిన, 2-3 మాలలు వచ్చింది ఎలుక. ఇప్పుడు దీంట్లో రాయి కూడా పెట్టాలి, ఒకటి దీని సైజు రాయి. డస్టర్ పెట్టిన, ఇంకా కడమది రాయి పెడతా. బయటకే రాయి ఏరుకొచ్చిన, చూద్దాం సైజు. ఇంతకుముందు పెట్టింది వెళ్ళలేదు. ఓ అమ్మో, ఇది ఇకనే వెళ్తట్టుంది, గుంజుతూనే వస్తట్టుంది ఇది. చూడాలి. ఆ పనులన్నీ అయిపోయేసరికల్లా ఎంత అయిందంటే 5:30 అయ్యింది. ఇప్పటిదాకా వేసిన పనులన్నీ, బండలు కడుగుడు, మళ్ళీ బయట కూడా కడిగేసిన. బయట కూడా మొత్తం కడిగేసిన. ఆనమోగులు అయితే మామూలుగా కాలేదు, బీభత్సంగా అయ్యింది. ఆన చంపుతటుంది వేసి. ఇవన్నీ తుడిసే ఇల్లు అయితే కొత్తగా అనిపిస్తుంది మళ్ళా. ఇవన్నీ తుడిచేసిన. మొగులు కూడా చూపిస్తే ఒక పారి. ఓ కుండపోత వర్షం వస్తట్టుంది. మా బుడ్డోడు క్రికెట్ నేర్చుకొని కొయ్యిండు, చెప్పినా కదా నిన్న వీడియోలా పోయిండు అన్నట్టు. మరి ఎట్లా వస్తాడో ఏమో సమయం అవుతుంది. బ్యాట్ కూడా కొంట పోయిండు. మొగులు చూడండి ఎట్లా అవుతుందో, మస్తు అవుతుంది మొగులు. వాన కూడా వస్తుంది జర దేవుడా, వాన పడుతూనే ఉంది. వస్తుంది వాన. ఇక్కడ పోతూనే ఉన్నాయి మేఘాలు, ఎక్కడికి పోతున్నాయో మరి.
పండుగలు వస్తున్నాయి అంటే చాలు ఎన్నో పనులుంటాయి, చేసినా కొద్దిగా వేయాలనిపిస్తుంది, ఇంకా మిగిలే ఉంటుంది. పనులం పెట్టకుండా నేను ఒక్క ఆమెనే వేసుకుంటా కాబట్టి దినం ఏ పని చేయాలని ముందే అనుకుంటా. పండుగ రేపనంగా సామాన్లు తెచ్చుకుంటట్టు చూసుకుంటా దుగ్నంలా. ఇప్పటికీ కడిగి ఇల్లు తుడిచినాక గిట్లుంది ఇల్లు మొత్తము. సర్పేసి నీళ్లు పోసి ఇల్లు కడిగితే సగం చెత్త ఏంటి అనిపించింది. ఇది కూడా పనులం పెట్టుకుంటారా, మీరే చేస్తారా కామెంట్లో చెప్పుండ్రి. ఇయాల్టికి వీడియో ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా. మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే దోస్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పారి నా ఛానల్లో కొండ్రి వీడియోలు చూడండి. ఉంటాం మళ్ళా. దోస్తులందరికీ బాయ్.